గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఇన్ఫ్లేషన్, భారత ఆర్థిక వ్యవస్థ. ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదలుచుకున్నాను. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది గురించి మీకు తెలుసు. అంటే మన చర్మం ఏదైతే ఉందో ఒక హీలింగ్ పవర్ ఉంటుంది. అంటే మన చర్మానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు, లేదైనా గాయాలైనప్పుడు, లేకపోతే వేరే వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు చర్మం కొంచెం గాయాల పాలవుతుంది. ఈ చర్మానికి మన బాడీలో ఒక హీలింగ్ పవర్ ఉంటుంది. దీన్నే ఇన్ఫ్లమేషన్ అంటారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్, కొన్ని ఆర్థిక శక్తులు మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. అంటే నేను చెప్పే విషయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మన చర్మానికి ఉన్నటువంటి హీలింగ్ పవర్ ఉందా అన్న దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. అంటే చరిత్ర తీసుకుంటే మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? కాకపోతే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ 17% ఉంది. తర్వాత హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ మన్మోహన్ సింగ్ 2004-2014 ప్రముఖ అత్యంత ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన అనుభవము ఉన్న ఇటువంటి వ్యక్తి పరిపాలనలో మనకు హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. దీని వెనుక అంటే ఆయన ఒక స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ 10 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు తర్వాత 2014 నుంచి 2024 ఇప్పటి వరకు భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ స్థానం నుంచి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వానికి అప్పచెప్పేటప్పటికీ మనకి 12-11 ప్లేస్లో ఉన్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో. అది ఇప్పుడు మనం 4th ప్లేస్కి వచ్చాము. ప్లస్ ఇన్ఫ్లేషన్ చాలా తగ్గడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ఈ రోజున ప్రపంచ దేశాలతో ఏ దేశము ఈ ఇన్ఫ్లేషన్ని, కరోనా తర్వాత ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాయి. కాకపోతే భారతదేశానికి ఎటువంటి ఆర్థిక సమస్యలు వచ్చినా సరే మన ఆర్థిక వ్యవస్థ ఒక సమర్థవంతంగా నడిపించగలిగే ఆర్థిక మంత్రి మనకు ఉన్నారు. మన దేశ హితం కోసం, మన దేశ ప్రజల హితం కోసం మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి వీళ్ళు మన ప్రభుత్వానికి, మన దేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే అంతర్జాతీయంగా కొంత ప్రెజర్ వస్తుంది. ఇవన్నీ సీక్వెన్స్గా తీసుకుంటే చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. కాకపోతే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టర్మ్లో ఏదైతే మోదీ 1.0లో ఈయన చాలా క్రిస్టియన్ కంట్రీస్ తోటి చాలా సంబంధాలు మెరుగుపరచడం జరిగింది. మోడీ 2.0 వచ్చేటప్పటికి ఈ ముస్లిం కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్, వీటితోటి సంబంధాలను మెరుగుపరచడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంతర్జాతీయ శక్తులు మోదీ 1.0లో ఆయన ఒక ప్రపంచంలోనే అతి సంపన్న దేశాలైనటువంటి క్రిస్టియన్ కంట్రీస్తో సంబంధాలని
మంచి సంబంధాలు తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు ఆయన మోదీ 1.0 చాలా సాఫీగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కానీ మోదీ 2.0కి వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడైతే ఈ ముస్లిం గల్ఫ్ కంట్రీస్తో సౌహృద్భావ వాతావరణం, స్నేహభావంతో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఇక్కడే మోదీ గారి ప్రభుత్వం మీద కుట్రలు మొదలైనవి, మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా కుట్రలు మొదలైనవి. ఇవన్నీ మీకు అందరికీ తెలుసున్న విషయాలే. అంటే ఇక్కడ హిందూ ముస్లిం ఈ మధ్య కొన్ని ఘర్షణ తీసుకువచ్చేలాగా, అంటే మోదీ గారు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడైతే ఈ ఫారిన్ టూర్ ఎప్పుడైతే ఉన్నారో దానికి వెనకాల ముందు ఒక సంఘటన మన దేశంలో జరుగుతుంది. అది పహల్గామ్ సంఘటన ఒక ఉదాహరణ మీరు తెలుసుకోవచ్చు. అంటే మన గల్ఫ్ కంట్రీస్తో మన సంబంధాలు మెరుగుపడకూడదు. ఇది అంతర్జాతీయ ఆర్థిక శక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మోదీ గారు G20 వేదికగా వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబకం అని ఒక కాన్సెప్ట్ తీసుకుని అన్ని దేశాలతో, అన్ని మతాలకి అతీతంగా భారతదేశ సంబంధాలని మెరుగుపరచడం జరుగుతుంది. కానీ ఇవి కొన్ని శక్తులకి ఇవి మింగుడు పడటం లేదు. అందుకే మన దేశం మీద, మోదీ గారి మీద ఈ థర్డ్ టర్మ్ ఎప్పుడైతే ఈయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఈయన మీద కుట్రలు మొదలైనవి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. మనం 1.0, 2.0 ఎంతో సాఫీగా జరిగింది. మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకోబోతోంది. అంటే ఇదే కొనసాగితే ప్రపంచంలోనే మోదీ గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో వికసిత్ భారత్, దీన్ని చేరుకోవటం చాలా ఈజీ. ఈయన మార్గాలు దీనికోసం బాటలు వేస్తున్నారు. ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుస్తూ ఇక్కడే కొన్ని సమస్యలు, మన భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డారు కొంతమంది NRIs, వీళ్ళ మీద కొన్ని కుట్రలు, రకరకాల మన ఫ్రిక్షన్. అంటే ఒక కెనడా తీసుకుంటే, కెనడాతో ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ మనకి ఎక్కువ సిక్కు మతస్థులు అక్కడ ఎక్కువ సెటిల్ అవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వం ఈ సిక్కు మతస్థులు ఎప్పుడైతే రాజకీయంగా కూడా ఎదుగుతున్నారో, అంటే వాళ్ళకి కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేవారు. ఇది గమనించిన ఆ దేశం ఈ ఖలిస్తేని వాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళలో ఒక విషబీజాలు నాటి భారతదేశంతో ఫ్రిక్షన్ క్రియేట్ చేసి అక్కడ ఏదైతే అధికార ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వంలో ఒక కీలకమైన భాగస్వామిగా ఉన్నటువంటి సిక్కు మతస్థులు ఈ రోజున అక్కడ శాశ్వతంగా వాళ్ళు ఆ దేశంలో అధికారంలోకి రాకుండా ఒక మైండ్ గేమ్ ఆడడం జరిగింది. ఇది అందరూ సిక్ సోదరులు అందరూ తెలుసుకోవాలి. మీరు ఇంచు దూరంలో అధికారాన్ని కోల్పోయారు అక్కడ. అంటే భారత మూలాలు ఉన్న వ్యక్తులు, మతమనే కాదు, మూలాలు ఉన్న వ్యక్తులు వేరే దేశానికి, వేరే మతం ఫాలో అవుతున్న వేరే దేశానికి ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ స్థానానికి ఎదిగే సిచ్యుయేషన్లోకి ఆ దేశం రాజకీయ వ్యవస్థ వచ్చింది. ఇక్కడే కుట్ర చేసి ఇక్కడ మిమ్మల్ని రెచ్చగొట్టి శాశ్వతంగా మీరు ఈ స్థానానికి చేరుకోకుండా ఒక సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది ఈ సిక్ సోదరులు తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్లో వెళ్ళినప్పుడు ఎటువంటి పొజిషన్లోనికో చేరుకోవచ్చు. ఇక్కడ మీకు దాని క్వైట్ డిఫరెన్స్. ఇక్కడ మీరు ఇంగ్లాండ్ తీసుకుంటే గత ప్రభుత్వంలో మనకి భారత మూలాలు ఉన్నటువంటి రిషి సునాక్ గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. కాకపోతే అక్కడ
ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే రిషి సునాక్ని అక్కడ ఏదైతే హిందూ వ్యతిరేకంగా ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిం ఓటు బ్యాంకుని ఉపయోగించుకుని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆందోళనగా ఉంది. ఇక్కడ ఈ దేశం ముస్లిం పరిపాలనలోకి వెళ్ళబోతుంది అని ఒక ఆందోళన వ్యక్తపరుస్తుంది. ఇదే ఇక్కడ ఏదైతే హిందూ వ్యతిరేక భావజాలను తీసుకొచ్చి అక్కడ ముస్లిం ఓట్ బ్యాంకును ఉపయోగించి ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశ మూలాలు ఉన్నటువంటి ఎవరైతే ఇతర దేశాల్లో స్థిరపడ్డారో వీళ్ళని ఉపయోగించుకొని అక్కడ రాజకీయంగా అక్కడ ఎన్నో కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఇది విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా తెలుసుకోవాలి. ఇది మన దేశ అంతర్గత భద్రతకి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఎంతో విజ్ఞతతో చాలా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఎంతో ఉంది. మీరు అంటే ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో మనకి 1,00,00,000 మంది వరకు అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క అంటే ఎన్ఆర్ఐలు రెమిటెన్స్ తీసుకుంటే మన భారతదేశానికి వచ్చి కొంతమంది నిపుణులు చెప్తుంది రెమిటెన్స్ తగ్గిపోతుంది. అంటే మీరు భారతదేశానికి మీకు తెలియకుండా ఆ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి మీరు కూడా ఒక భాగస్వామి. ఇక్కడే యుద్ధ వాతావరణాన్ని తీసుకువచ్చి క్రమేపీ ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చివేయడం జరుగుతోంది ఈ యుద్ధ భయంతో. ఇవన్నీ భారత మూలాలు ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుసుకోవాలి. మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు భారతదేశానికి ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భారతదేశం మీకు అండగా ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత మీకు ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎన్నో అంటే రీసెంట్గా అమెరికా నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్, చైనా విషయంలో మేము చేసిన తప్పుని భారతదేశం విషయంలో మేము చేయము అని, భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎదగనివ్వము అని చాలా స్ట్రాంగ్గా తెలియచేయడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడ అంటే ప్రతిపక్షాలు అమెరికా అంటే భయపడిపోతున్నారు. ప్లస్ ఇది అమెరికాకి మనం సరెండర్ అయిపోయారని రకరకాల ట్రంప్కి సరెండర్ అయిపోయారని రకరకాల ప్రతిపక్షాలు తమ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ మాట్లాడుతున్నారు, ఏదో విమర్శలు చేస్తున్నారు. వీళ్ళకి నేను తెలియచేయాలనుకుంటున్న విషయం, భారతదేశం ఏ దేశానికి సరెండర్ అవ్వలేదు. భారతదేశమేనే కాదు, ఈ ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఏ దేశానికి సరెండర్ కాలేదు. కాకపోతే అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు డాలరు అనే ఒక ఫ్రేమ్లో చట్టంలో బంధించబడింది. ఈ డాలరు డామినేషన్తో వాళ్ళు రకరకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. ఇది మన దేశ ప్రజలు కూడా తెలుసుకోవాలి. నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మన దేశ ఆర్థిక వ్యవస్థకి కొన్ని గాయాలు అవుతున్నాయి. ఈ గాయాల్ని తట్టుకుని హీలింగ్ ఇవి మానటానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన ఆర్థిక వ్యవస్థ మన సంకల్పం ఏదైతే ఉందో విక్స్ భారత్, దీన్ని చేరుకుంటాం. మనం ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా సరే మనం చేరుకుని తీరుతాం. 2047కి మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇక్కడ మనం కులమతాలకు అతీతంగా మన దేశాన్ని ముందుకు నడిపించవలసిన అవసరం ఎంతో ఉంది. ఇదే నేను ఈ రోజున ఇవ్వాలనుకుంటున్న విషయం. తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు రీసెంట్గా ఎల్పిజి రేటు 60 రూపీస్ పెరగడం జరిగింది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో ఈ రేట్లు పెరగడం వల్ల ఇక్కడికి మనకి సప్లై తగ్గింది. దీన్ని వేరే మార్గాలు ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధమైన ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అని భారతదేశ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని గురించి మనం ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. మనకి
కొన్ని బఫర్ స్టాక్ ఉంటుంది, రిజర్వ్ స్టాక్స్ ఉంటాయి. ఇవి అవ్వే లోపల ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ అంటే మీరు ప్రపంచంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే, అంటే ఈ ఎల్పిజి కానీ ప్లస్ ఈ ఫాజిల్ ఆయిల్స్ కానీ భారతదేశం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంది. అంటే ఇది గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, మోదీ గారు ముందు ఉన్న ప్రభుత్వాలు దీంట్లో సెల్ఫ్ రిలయంట్ సాధించలేకపోవడానికి, దీనికి మనం సెల్ఫ్ రిలయంట్ సాధించడానికి సరైన మార్గాలు ఆలోచించలేదు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రష్యా నుంచి మనం డిస్కౌంట్ ఆయిల్ తీసుకొస్తున్నాము. డిస్కౌంట్ ఆయిల్ తీసుకొచ్చి ఇది ఈ ఇంపోర్ట్ చేయడం, అమెరికా ఎంత ప్రెజర్ తీసి ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఆగలేదు. కాకపోతే ఈ రోజున వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి భారతదేశానికి మేము ఒక 30 రోజులు గడువిస్తున్నాము రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చని. అంటే ఆ స్టేట్మెంట్ తీసుకుని మన దేశంలో ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఎవరు పర్మిషన్ ఇస్తేనే, లేకపోతే ఎవరైనా ఆపమంటేనో ఆగిపోయేది కాదు. మనం ఒక 4-5 ఇయర్స్ నుంచి రష్యా నుంచి చాలా పెరిగింది, ఇంపోర్ట్స్ పెరిగినాయి. అదేవిధంగా మన దేశం దిగుమతి చేసుకుని కొన్ని ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెట్రో ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ చైను ఇప్పటికిప్పుడు ఏదో అమెరికా చెప్పిందో లేకపోతే ఏదో చెప్పారు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు దీన్ని ఆపేసి ఉద్దేశంలో భారతదేశ ప్రభుత్వం లేదు. ఇవాళ ఏదో అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అని చెప్పేసి దీన్ని పట్టుకుని మనం మాట్లాడటం కాదు. ఇది ప్రజలు కూడా గమనించాలి. అక్కడి నుంచి అమెరికా నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయో ఆ స్టేట్మెంట్ పట్టుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది తెలుసుకోవాలి. ఇది భారతదేశం సావర్నిటీ, స్వతంత్రంగా సార్వభౌమాధికారంగా మన దేశ హితం కోరి నిర్ణయాలు భారతదేశ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మన దేశం ముందుకు వెళుతుంది. ఇప్పుడున్న ఏదైతే ట్రేడ్ డీల్స్ ఏదైతే ఉన్నాయో ఇతర దేశాలతో ఈ ట్రేడ్ డీల్స్ని ఇంప్రూవ్ చేస్తూ అమెరికా ఎక్స్పోర్ట్స్ తగ్గిన మనం వేరే దేశాల్లో మన ట్రేడ్ పెరిగేలా చేసుకుని అమెరికా టారిఫ్ ఏదైతే విధించిందో ఆ టారిఫ్ నుంచి మనం ఇప్పుడు బయటకు వస్తున్నాము. మనం అంటే ఈ స్టాక్ మార్కెట్ కూడా కొంచెం దీనికి లింక్ ఉంటుంది. ఎప్పుడైతే అమెరికా టారిఫ్లు విధించిందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా స్టాక్ మార్కెట్స్ అన్నీ కుప్పకూలిపోవడం జరిగింది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్టాక్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా బౌన్స్ బ్యాక్ అయింది, రబ్బర్ బాల్ లాగా బౌన్స్ బ్యాక్ అయ్యి పుంజుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ కూడా ఇంత స్పీడ్గా పుంజుకోలేదు. ఇది మీరు గమనించాలి. దీనికి ముఖ్య కారణం విశ్లేషకులు చెప్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన దేశంలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన దేశ మార్కెట్కి వెన్నుదన్నుగా ఉన్నారు. కొంతమంది విమర్శకులు మాట్లాడుతూ ఉంటారు, మన దేశం నుంచి స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, అందుకే షేర్ మార్కెట్ పడిపోయిందని విమర్శ చేస్తుంటారు. కాకపోతే విదేశీ ఇన్వెస్టర్స్ ఉన్నారంటే అవి వేరియబుల్. అది ఎప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ లాభాలు తీసుకుని వెళ్ళిపోతుంటారు, వేరే దేశంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అక్కడ మళ్ళీ ఏదైనా ప్రాఫిట్ అనిపించిందో దాని ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మన దేశంలో ఇవి కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం, అది విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం అంటే ఏదో ఇక్కడ భారతదేశంలో ఒక ఇండస్ట్రీలో లేకపోతే వేరే ఇండస్ట్రీలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఈ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతే అది మనకి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని దాన్ని ఒక పరిగణనలో తీసుకోవచ్చు. కాకపోతే స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి అన్నది ఇది పెద్ద సీరియస్ విషయం కాదు. ఈ వేరియబుల్ ఇది ఎప్పుడు మారుతూ ఉంటుంది. కాన్స్టెంట్గా ఉండేది మాత్రం డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏదో. కాకపోతే అమెరికా టారిఫ్ తర్వాత మన దేశ స్టాక్ మార్కెట్ 87,000 పాయింట్స్ వరకు వెళ్ళింది. కాకపోతే ఈ మధ్య కాలంలో సీక్వెన్స్గా కొంచెం ఈ రేటు ఈ స్టాక్ మార్కెట్లు కూడా 79,000 తక్కువ వెనక్కి రావడం జరిగింది. దీని ఒక కారణాలు విశ్లేషించుకుంటే ఎప్పుడైతే ఇది కూడా ఒక ప్రపంచంలోనే
ఆర్థిక శక్తులు ఆడుతున్న మైండ్ గేము. అంటే ఇక్కడ ఒక టారిఫ్ పేరు చెప్పి ఒక స్టాక్ మార్కెట్ ఒక కుదుపు రావడం జరిగింది. కాకపోతే దీని నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ ఇన్వెస్టర్లు దీని వెనుక వెన్నుదన్నుగా ఉన్నారు. దీన్ని దెబ్బ కొట్టాలి. అందుకే ఎప్పుడైతే ఈ ఈ మధ్యకాలంలో మనకి ఒక 5-6 మంత్స్ నుంచి ఈ బంగారము వెండి రేటు పెరగడంతో అంటే మన ఇన్వెస్టర్స్, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏం ఆలోచన విధానం మారింది. అంటే మనకి స్టాక్ మార్కెట్ కంటే హై రిటర్న్స్ ఈ గోల్డ్లోనో లేకపోతే సిల్వర్లోనో ఇన్వెస్ట్ చేస్తే మనకి హై రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్టర్లు విత్డ్రా చేసుకుని బంగారం మీద, వెండి మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కొంచెం మన స్టాక్ మార్కెట్ కొంచెం తగ్గడానికి కొంచెం కారణమైందని నా అభిప్రాయం. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధం, ఇది కొంచెం మన భారతదేశ స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి కొంత కారణం. అంటే నాకు ఇందులో 5% నాలెడ్జ్ కూడా లేదు. నేను చేస్తున్న విశ్లేషణ సరైనదో కాదో లేదో నాకు తెలీదు. ఏమైనా తప్పుగా నేను విశ్లేషణ చేసి ఉంటే దయచేసి మన్నించండి. ఇదే ఈ రోజున నేను మీకు తెలియచేయాలనుకుంటున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై హింద్.